రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ పెట్టిండు, క్యాబినెట్ మీటింగు సెక్రటరియట్లో పెడితే కలెక్టర్లు వచ్చారు. జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి చెప్తారట అసలు ఏంది జిల్లాలో పరిస్థితి, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు అంటే, కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డికి చెప్పిరట చాలా వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో, ప్రభుత్వం పైన కొంత అగెనెస్ట్ ఉంది, ప్రభుత్వం పైన కొంత ఇబ్బంది ఉంది, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డికి రివ్యూ ఇచ్చిరట. అంటే కొన్ని హింట్స్ ఇచ్చారు కలెక్టర్లు. ఇప్పుడు సాధారణంగా జిల్లా కలెక్టర్లకు తెలుస్తుంది, జిల్లా కలెక్టర్లు బాస్ వాళ్ళ జిల్లాకి, కాబట్టి కలెక్టర్లకు తెలుస్తుంది గ్రౌండ్లో రియాలిటీ ఏంది, జనాలు ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, జనాలు ప్రభుత్వానికి అగెనెస్ట్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా అనేది కలెక్టర్లకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కలెక్టర్లకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది, ఎందుకంటే చాలామంది సర్పంచ్లతోటి కలెక్టర్లు మీటింగ్లు పెడతారు, లేకపోతే ఎంఆర్ఓలతోటి మీటింగ్లు పెడతారు, ఆర్డీఓలతో మీటింగ్ పెడతారు, ఎంపీడీఓలతో మీటింగ్ పెడతారు. కాబట్టి కలెక్టర్లకు గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా అధికారులు అందిస్తారు. తర్వాత కలెక్టర్లను కలవనీకి వచ్చినటువంటి వాళ్ళు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిపోతుంది. కలెక్టర్లే చెప్పిరట రేవంత్ రెడ్డికి గ్రౌండ్లో కొంత ఇబ్బంది ఉంది, కొన్ని నియోజకవర్గాలలో ఓకే, కానీ కొన్ని నియోజకవర్గాలలో ఇబ్బంది ఉంది, కొన్ని జిల్లాలలో ఇబ్బంది ఉంది, అవి సెట్ చేసుకుంటే కాంగ్రెస్కి ఇక డోకా లేదని చెప్పి కొంతమంది కలెక్టర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా వినబడుతున్న చర్చ. ఇక రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు గుర్తున్నాడు జిల్లాల పర్యటన, నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలని రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నాడు? రీజన్ ఏంటంటే కొంతమంది కలెక్టర్లు చెప్పిరు ఇక్కడ బాగాలేదు, గ్రౌండ్ అంతా ఆగమాగం ఉన్నదని చెప్పుడు రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీసి అక్కడ ఉన్న వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2028లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతున్నది. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 70 నుండి 75 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే 80-83 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అన్ని సర్వేలు రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ ఉన్నాయి, అన్ని సర్వేలు రేవంత్ రెడ్డికి చాలా క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డికే పెద్ద దెబ్బ పడ్డది. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి కూడా తెలుసుకున్నాడు గ్రౌండ్లో రియాలిటీ ఏంది, గ్రౌండ్లో రిపోర్ట్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకుంటే ఓడిపోతారు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది, మళ్ళా మేము గెలవం ఓడిపోతాం, ఆ దుకాణం బంద్ అనేది ఎమ్మెల్యేలకు కూడా తేటతెల్లమైంది, ఎమ్మెల్యేలకు కూడా ఒక గ్రౌండ్ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పాపం ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు.